డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్స్, డౌట్స్ ని ఆన్సర్ చేద్దాం. మేడం, నోస్ సర్జరీ అయ్యి 2 years అయ్యింది, ఇష్యూ తగ్గలేదు, లెఫ్ట్ నాస్ట్రల్ లో బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది, ఏం చేయాలి? సో నోస్ సర్జరీ అయ్యి 2 years అయింది అంటున్నారు. సో ఇదర్ అది మీకు ముక్కుదూలం వంకర వల్ల సర్జరీ అయిందా, లేకపోతే పాలిప్స్ వల్ల సర్జరీ అయిందా, అది అనేది క్లారిటీ లేదు. బట్ ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ అది ముక్కు దూలం వంకర వల్ల కనుక మీకు సర్జరీ అయి ఉంటే, బట్ యూజువలీ ఆఫ్టర్ 18 year old, బిఫోర్ 18 years మీకు సర్జరీ అయి ఉంటే కనుక ఆ బోన్ మళ్ళీ కొంచెం ఏమైనా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్టర్ 18 years మనం సర్జరీ చేస్తే అది యూజువలీ బోన్ రీగ్రోత్ అనేది మనం ఏం చూడం ఆఫ్టర్ 18 year of age. సో బట్ ఇన్ కేస్ మీకు బోన్ వంకరతో పాటుగా ఏమన్నా అలర్జీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే, అంటే ఈవెన్ బిఫోర్ సర్జరీ బిఫోర్ కూడా మీకు ఎక్కువ తుమ్ములు రావడం కానీ, లేకపోతే ముక్కు నుంచి నీరు కారటం, లేకపోతే ముక్కు పట్టేయటం, ఇలాంటి సిమ్టమ్స్ ఈవెన్ బిఫోర్ సర్జరీ అలర్జిక్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కనుక అవి ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు అలర్జిక్ సిమ్టమ్స్ తో పాటుగా ముక్కు బ్లాక్ అవుతోంది అంటే ప్రాబబ్లీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ అలర్జీ. బట్ ఈ 18 years తర్వాత ఒక్కసారి మనం ముక్కు దూలం ఆపరేషన్ చేస్తే అది మళ్ళీ గ్రో అయ్యే అవకాశం ఉండదండి. ఆల్సో ఇన్ కేస్ పాలిప్ సర్జరీ అయ్యి ఉండి అటువైపు మీకు ముక్కులో ఆ పాలిప్స్ ఉండి ఆ సర్జరీ చేయించుకున్నారు, బ్రీతింగ్ డిఫికల్టీ అప్పుడు తగ్గిపోయింది, మళ్ళీ వచ్చింది బ్రీతింగ్ డిఫికల్టీ అంటే ఒకసారి మళ్ళీ ఏమన్నా పాలిప్స్ రీగ్రో అయ్యాయా అనేది ఒకసారి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు ఎండోస్కోపీ ద్వారా కానీ, లేకపోతే CT స్కాన్ ద్వారా కానీ ఒకసారి చెక్ చేయించుకుని ఇన్ కేస్ లోపల ఏమైనా పాలిప్ మళ్ళీ రీగ్రో అయిందా, దాని వల్ల మీకు ముక్కు బ్లాక్ అవుతుందా అనేది ఒకసారి చూసుకోవాలి. సో ఈదర్ పాలిప్స్ రీగ్రో అవ్వచ్చు, లేకపోతే మీకు అలర్జీ సిమ్టమ్స్ వల్ల కానీ ముక్కు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్సో సమ్ టైమ్స్ మనకి ముక్కు లోపల పక్క గోడలో టర్బినేట్స్ అని ఉంటాయి. సో ఈ టర్బినేట్స్ ఎప్పుడైతే చాలా పెద్దగా అయిపోయి ఉంటాయో అండ్ ఇన్ కేస్ మీకు సర్జరీ అప్పుడు అవి రిమూవ్ చేయకుండా అలానే ఉండుంటే కనుక దాని వల్ల కూడా మీకు మళ్ళీ ఇప్పుడు ముక్కు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏది అనేది మనకి స్కాన్ కానీ ఎండోస్కోపీ కానీ చేస్తేనే మనకి ఏం జరిగింది లోపల, ఎందువల్ల మళ్ళీ బ్రీతింగ్ రావట్లేదు అనే దానికి మనకి సమాధానం దొరుకుతుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఏం చేయాలి అనేది చెప్పగలుగుతాం.